టీఎస్ఐఐసి లిమిటెడ్ వాళ్ళ స్టాల్ ఇక్కడ ఇన్స్టాల్ చేశాము. మా యొక్క రాబోయే ప్రాజెక్ట్స్ కానీ ఆల్రెడీ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నాము. ఇది అక్కడ ఆదిబట్ల, ఫ్యాబ్ సిటీ, హార్డ్వేర్ పార్క్ ప్లస్ మంకాల్ అవన్నీ జనరల్ ఎస్టేట్స్. ఇవేమో ఎక్స్క్లూజివ్లీ ఏరోస్పేస్ సంబంధించిన యూనిట్స్కు ఆదిబట్ల, నాదర్గుల్లో అలాట్మెంట్స్ ఇచ్చాము ఆల్రెడీ మల్టీనేషనల్ కంపెనీస్కు. హార్డ్వేర్ పార్క్లో ఇండియన్ కంపెనీస్ అన్నీ కూడా చాలా మటుకు వచ్చాయి. అవి కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేశాయి. ఇప్పుడు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఫెసిలిటీస్ మేము క్రియేట్ చేశాము ఆల్రెడీ. ప్లస్ ఈ మధ్యలోనే వాటర్ సప్లై స్కీమ్ కూడా లాంచ్ చేశాం ఫర్ ఆదిబట్ల, నాదర్గుల్, హార్డ్వేర్ పార్క్ అండ్ ఫ్యాబ్ సిటీ. ఈ ట్రయాంగిల్ జంక్షన్కు కృష్ణా వాటర్ మెయిన్ ఇబ్రాహీంపట్నం నుంచి ఫ్యాబ్ సిటీ వరకు వాటర్ సప్లై లైన్స్కు మేమే ఫైనాన్స్ చేశాము. అది కూడా లాంచ్ అయింది మొన్న 3 days బ్యాక్. మన హైదరాబాద్ మెట్రో వాటర్ ఎండి గారు దాని వాటర్ కూడా రిలీజ్ చేశాడు. ఫైనల్ స్టేజెస్లో ఉంది. తర్వాత స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్ కూడా బంగళూరు రోడ్ నుంచి ఆదిబట్ల ఎస్టేట్ వరకు కూడా స్ట్రీట్ లైట్స్ ప్రపోజల్ పెట్టాము. హార్డ్వేర్ పార్క్లో ఆల్రెడీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసిందనమాట. సో ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది యూనిట్స్ హ్యావ్ గాన్ ఇన్ టు ప్రొడక్షన్. మిగిలినవి రన్నింగ్లో ఉన్నాయి. ఫ్యాబ్ సిటీలో వీ హ్యావ్ టేకెన్ యాక్షన్ టు ఇనిషియేటెడ్ యాక్షన్ టు మేక్ ది కంపెనీస్ ఆపరేట్ ది ప్రోడక్ట్స్ ఫర్ విచ్ దే వేర్ అలాటెడ్. ఇందులో మన ఇండియన్ కంపెనీస్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళకు కూడా ఇచ్చాము. ప్లస్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళకు కూడా మనం 500 ఎకరాల ల్యాండ్ ఇచ్చామన్నమాట డిఫెన్స్ ఎక్విప్మెంట్ కోసం వాళ్ళకు. అది కూడా ఇంకా మార్చ్ లోపల స్టార్ట్ అవుతుంది యూనిట్స్. అంటే ఆన్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ బిల్డింగ్స్ అని కూడా రాబోతున్నాయి అన్నమాట. సో ఇబ్రాహీంపట్నం, ఎలిమినేడు అప్ టు కందుకూరు మండల్ ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా బాగా డెవలప్ అవుతుందని మహేశ్వరం హార్డ్వేర్ పార్క్ కూడా మెయిన్ రోడ్ వేసి పెట్టామన్నమాట. సో అది పర్మిషన్ వస్తే నాన్ ఎస్సీజెడ్ కింద కన్వర్ట్ అయితే అది కూడా అలాట్మెంట్స్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఇది టీఎస్ఐఐసి వితిన్ 6 monthsలో వచ్చే ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మావి.